హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ రామెక్స్. సో ఈరోజు చూసుకుంటే ఐపీఎల్ 2025కి రిటెన్షన్, ఐపీఎల్లో ఎవరెవరు మెగా యాక్షన్కి వెళ్తారు, ఏంటి, ఎంతమంది ప్లేయర్స్ని వాళ్ళ టీమ్స్ రిటైన్ చేసుకుంటారు, మెగా యాక్షన్లో ఎవరెవరు ఉంటారు అనేది మనం ఈ వీడియోలో ఒకసారి చూసుకుందాం. ఇందులో చూసుకుంటే టోటల్ ఓవరాల్గా ఇప్పటి వరకు ఎంతమంది ప్లేయర్స్ని తీసుకోవచ్చు ఏంటి అనేది లిస్ట్ చూసుకుంటే ఐపీఎల్ 10 జట్లతో కూడిన మెగా యాక్షన్ ఈ డిసెంబర్లో జరగనుంది. ఆల్రెడీ 3 years అనేది జరిగింది కాబట్టి 2022లో మెగా యాక్షన్ జరిగింది. సో అప్పుడు 3 years పాటు వారి ప్లేయర్స్ అనేది తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు 2025కి సంబంధించిన యాక్షన్ ఎవరెవరు ప్లేయర్స్ ఉంటారు, వాళ్ళ టీంలో ఎవరెవరు ఉండొచ్చు, ఎవరెవరు ఉండకపోవచ్చు అనేది మనం ఈ వీడియోలో ఒకసారి చూసుకుందాం. మొదటగా చూసుకుంటే ఇందులో ఎవరెవరికి ఏ ప్లేయర్స్ని తీసుకోవచ్చు, ఎంతవరకు ప్లేయర్స్ అనేది తీసుకోవచ్చు అనేది మనం ఒకసారి చూసుకుంటే పది జట్లలో ఎవరెవరు వాళ్ళ ప్లేయర్స్ని ఉంచుకుంటారు, క్యాప్టెన్స్ని ఏమైనా చేంజ్ చేయొచ్చా లేదా, లేకపోతే ఎంతమంది ప్లేయర్స్ని తీసుకునే అవకాశం ఉందని చూసుకుంటే మొదటగా రిటెన్షన్ పాలసీ చూసుకుంటే టోటల్ 5 ప్లేయర్స్ని తీసుకునే అవకాశం ఉంది. అందులో 3 Indians ఆర్ 2 Indiansని, ఓవర్సీల్ ప్లేయర్ని 2, అదేవిధంగా అన్క్యాప్డ్ ప్లేయర్ని 1 తీసుకోవచ్చు. అందులో వారి శాలరీ కూడా చూసుకుంటే ఫస్ట్ ప్లేయర్ శాలరీ 17 crores వరకు ఉండొచ్చు లాస్ట్తో చూసుకుంటే. అదేవిధంగా సెకండ్ ప్లేయర్ శాలరీ 13 crores, థర్డ్ ప్లేయర్ శాలరీ 9 crores, ఫోర్త్ ప్లేయర్ శాలరీ 7 crores, అదేవిధంగా అన్క్యాప్డ్ ఇండియన్ శాలరీ 4 crores ఉండొచ్చు. సో ఈ ఐపీఎల్లో ఇంతవరకు పర్ఫార్మెన్స్ని చూసుకొని ఆల్రెడీ ప్రీవియస్గా 2022 యాక్షన్ని బేస్ చేసుకుంటే అందరి శాలరీలు అనేది పెంచుకునే అవకాశం ఉంది. మొదటగా చూసుకుంటే సన్ రైజర్స్ హైదరాబాద్ చూసుకుంటే ఇందులో ఎవరెవరిని రిటైన్ చేసుకోవచ్చు అని చూసుకుంటే ఎవరెవరు ఉంటారు అనుకుంటే మొదటగా ప్యాట్ కమిన్స్ని 17 కోట్లకి రిటైన్ చేసుకునే అవకాశం అనేది ఉంది. ఎందుకంటే ఈ సీజన్ అత్యుత్తమంగా ప్రదర్శన చేసింది కాబట్టి సన్ రైజర్స్ హైదరాబాద్. అదేవిధంగా వికెట్ కీపర్గా హెన్రిక్ క్లాస్ అనేది తీసుకోవచ్చు. 13 crores అతన్ని ఒప్పించే అవకాశం అనేది ఉంది. మరియు అభిషేక్ శర్మని 9 crores తీసుకుంటారు. అదేవిధంగా చూసుకుంటే భువనేశ్వర్ కుమార్ ఎప్పటి నుంచో సన్ రైజర్స్ తరఫున ఆడుతున్నాడు కాబట్టి 7 crores భువనేశ్వర్ కుమార్ని తీసుకునే అవకాశం అనేది ఉంది. అన్క్యాప్డ్ ప్లేయర్గా నితీష్ రెడ్డిని 4 crores ఒప్పించే ప్రకారం, ఎందుకంటే ఈ ఆల్రౌండర్ అనేది ఇండియన్ ఆల్రౌండర్ చాలా యూజెస్ అనేది ఉంది కాబట్టి అతను వదులుకోరు. సెకండ్ చూసుకుంటే కోల్కతా నైట్ రైడర్స్. సో కోల్కతా నైట్ రైడర్స్లో ఎవరెవరు ఉంటారు, ఎంతమంది ఉంటారు అనేది ఒకసారి చూసుకుంటే ఇందులో మొదటిగా ఆండ్రే రసూల్ని ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్గా ఓవర్సీల్ ప్లేయర్గా 15 crores ఆండ్రే రసూల్ని తీసుకోవచ్చు. అదేవిధంగా శ్రేయస్ అయ్యర్ చూసుకుంటే ఈ విధంగా క్యాప్టెన్ ఇన్నింగ్స్ అనేది అద్భుతంగా ఆడారు కాబట్టి అదేవిధంగా 12 crores శ్రేయస్ అయ్యర్ని తీసుకునే అవకాశం అనేది ఉంది. అదేవిధంగా సునీల్ నారాయణ్ 12 crores ఒప్పించుకొని ఆల్రౌండర్గా తీసుకునే అవకాశం ఉంది. మరియు మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని 9 crores ఆర్ 7 crores తీసుకునే అవకాశం అనేది, రిటెన్షన్ అనేది చేసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా అన్క్యాప్డ్ ఇండియన్ ప్లేయర్ చూసుకుంటే హర్షిత్ రాణాని 4 crores తీసుకుంటారు. అద్భుతమైన ఇన్నింగ్స్ అనేది బౌల్స్ చేస్తున్నారు కాబట్టి. థర్డ్ చూసుకుంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చూసుకుంటే చాలా చేంజెస్ అనేవి చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ సీజన్లో అత్యుత్తమ లాస్ట్ 7 matches ఓడిపోయి అనూహ్యంగా 6 matches అనేది విన్ అయింది. కానీ కొన్ని చేంజెస్ అనేవి చాలా చేయాల్సి ఉంది. సో అందులో మొదటగా చూసుకుంటే రిటెన్షన్ లిస్ట్లో విరాట్ కోహ్లీ కంపల్సరీగా తీసుకుంటారు. 17 crores పెట్టి రిటెన్షన్ అనేది చేసుకుంటారు విరాట్ కోహ్లీకి.
అదేవిధంగా మ్యాక్స్వెల్ని తీసుకునే అవకాశం ఉంది 13 crores పెట్టి. లేదు అంటే విల్ జాక్స్ కోసం అనేది వెళ్తారు, కానీ మెయిన్ ప్రిఫరెన్స్ మ్యాక్స్వెల్. అదేవిధంగా సిరాజ్ని 9 crores ఆర్ 7 crores తీసుకునే అవకాశం అనేది, రిటెన్షన్ చేసుకునే అవకాశం అనేది ఉంది. మరియు రజత్ పాటిదార్ని యాక్షన్లో వదిలితే మళ్ళీ తీసుకునే ఛాన్స్ అనేది ఉండదు కాబట్టి 7 crores రజత్ పాటిదార్ని రిటెన్షన్ అనేది ఆర్సీబీ చేసుకుంటుంది. అదేవిధంగా అన్క్యాప్ ప్లేయర్గా ఎస్దల్ చూసుకుంటే 4 crores తీసుకోవచ్చు, ఎందుకంటే లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ ఇయర్ అత్యుత్తమ ఇన్నింగ్స్ అనేది ఆడాడు. నెంబర్ 4 చూసుకుంటే ఢిల్లీ క్యాపిటల్స్. ఢిల్లీ క్యాపిటల్ చూసుకుంటే ఈ ఇయర్ చాలా స్ట్రేట్ ఫార్వర్డ్ అనేది ఉంది, ఎందుకంటే ఎవరిని వదలాలి ఏంటి అనేది వాళ్ళకి క్లియర్ కట్గా కనిపిస్తుంది. సో ఇందులో చూసుకుంటే ఎవరెవరు ఉంటారు అని చూసుకుంటే కెప్టెన్గా ఆల్వేస్ దే ప్రిఫర్డ్ ఫర్ రిషబ్ పంత్. సో మొదటిగా ఫస్ట్ ప్లేయర్ రిటెన్షన్ లిస్ట్లో రిషబ్ పంత్ని 17 crores పెట్టి వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మెన్గా తీసుకుంటారు. అదే చూసుకుంటే నెంబర్ 2గా అక్షర్ పటేల్, వాళ్ళకు ఒక ఆల్రౌండర్ కావాలి కాబట్టి 13 crores పెట్టి వైస్ కెప్టెన్ ఆల్రౌండర్ని తీసుకోవడం జరుగుతుంది. మరియు కుల్దీప్ యాదవ్ చూసుకుంటే చాలా పర్ఫార్మెన్స్ అనేది చేస్తున్నాడు, 9 crores పెట్టి తీసుకునే అవకాశం ఉంది, 7 crores ఆర్ 9 crores, ఎందుకంటే మళ్ళీ యాక్షన్లో వెళ్తే దొరకరు. అదేవిధంగా జాక్ని తీసుకునే అవకాశం అనేది ఉంది కంపల్సరీ, ఎందుకంటే ఇతనికి చాలా ఫ్యూచర్ అనేది ఉంది మరియు యాక్షన్లో వెళ్తే మళ్ళీ తీసుకోవడం చాలా కష్టం. సో 7 crores పెట్టి జాక్ని తీసుకుంటారు. అదేవిధంగా అన్క్యాప్డ్ ఇండియన్ ప్లేయర్గా అభిషేక్ పోరల్ని తీసుకుంటారు 4 crores పెట్టి. వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మెన్గా కూడా రిషబ్ పంత్ బదులుగా యూజ్ అవుతారు కాబట్టి. నెంబర్ 5 చెన్నై సూపర్ కింగ్స్. చెన్నై సూపర్ కింగ్స్లో కూడా చాలా ప్లేయర్స్ అనేవాళ్ళు ఉన్నారు. సో వీళ్ళకి చాలా కష్టంగా కనిపిస్తుంది ఎవరెవరిని తీసుకుంటారు అనేది చూసుకుంటే. చెన్నై సూపర్ కింగ్స్ మొదటగా తీసుకునేది ధోనిని కంపల్సరీగా వదిలేస్తారు. సో అతన్ని ఆడితే కంపల్సరీ చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి అతని ప్లేస్లో ఇంకొకరిని తీసుకునే అవకాశం అనేది ఉంది. సో ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ రవీంద్ర జడేజాని తీసుకోవచ్చు, 17 crores అనుకుంటున్నాం, కానీ అతనికి 12 or 15 crores అనేది ఇవ్వచ్చు. అదేవిధంగా రుతురాజ్ గైక్వాడ్కి ప్రమోషన్ అనేది రావచ్చు, 13 crores పెట్టి తీసుకొని కెప్టెన్గా ఆల్రెడీ ఉన్నాడు కాబట్టి 13 crores పెట్టి తీసుకునే అవకాశం అనేది ఉంది. మరియు శివం దుబేని ఆల్రౌండర్ పర్ఫార్మర్గా తీసుకునే అవకాశం అనేది ఉంది, 9 crores పెట్టి ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్లో తీసుకుంటారు. అదేవిధంగా పతిరానాని 7 crores పెట్టి తీసుకోవచ్చు, ఎందుకంటే 20 lakhs బేస్ ప్రైస్కి పతిరానాని సిఎస్కే తీసుకున్నారు. సో ఈ నెక్స్ట్ సీజన్లో తీసుకోవచ్చు. అదేవిధంగా అన్క్యాప్డ్ ఇండియన్ ప్లేయర్గా తుషార్ దేశపాండేని తీసుకుంటారు, ఎందుకంటే చాలా బౌలింగ్లో చాలా ఇంపాక్ట్ అనేది ఈ సీజన్లో చూపెట్టాడు.